ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ అమ్మే ఈషు చదువుకోవాలని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చిందని చెప్పాను కదా. ఇదంతా అమ్మ వల్లే జరిగింది. అయ్యో సుందరం, ఈశ్వరికి శోభన ఇష్టం లేకున్నా సరే ఇష్టం ఉన్నట్టు నటించి నిన్ను నమ్మించింది. అవును, శోభనం గదిలోకి వెళ్లే ముందు మీ అమ్మ కాళ్ల మీద పడి శోభనం జరిగితే సరిగ్గా చదవలేనని, దాంతో తన ఐపీఎస్ అవ్వాలనుకునే కల తీరతని బాధపడింది. లాస్ట్ టైం కూడా చెన్నై వల్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేకపోయానని, ఈసారి కూడా ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళ నాన్న ఆశయం, తన లక్ష్యం పరిస్థితి ఏమిటి అని బోరున ఏడ్చింది. ఈశ్వరి ఏడవటం చూసి మీ అమ్మ కరిగిపోయింది. నీ సంతోషం కన్నా ఈశ్వరి లక్ష్యమే ముఖ్యమని నమ్మింది. మీ అమ్మ చేతే శోభనం ఆపేలా చేసింది. ఈషు ఇలా చేసిందా? చేసింది సుందరం. నేను దూరం నుంచి కళ్ళారా చూశాను. నువ్వు బాధపడుతుంటే చూడలేకే జరిగిన నిజం చెప్దామని వచ్చాను. తనకి నీ సంతోషం కన్నా తన గోల్, వాళ్ళ నాన్న కలే ముఖ్యం సుందరం. ఈశ్వరికి నీ మీద కన్నా ఆ ఐపీఎస్ పోస్ట్ మీద, ఆ కాకి డ్రెస్ మీదే ప్రేమ ఎక్కువ సుందరం. ఆహా, లేదు లేదు, అలా కాదత్తయ్య. తనకి నేనంటేనే ప్రేమ ఎక్కువ. ఇంత చెప్పాక కూడా ఇంకా గుడ్డిగా ఈశ్వరినే నమ్ముతున్నావు అంటే ఏంటి సుందరం? తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎన్ని నాటకాలైనా ఆడుతుందని నీకు అర్థం కావటం లేదా? నా మాట నమ్ము సుందరం. తనకి నీతో సంతోషంగా గడపాలని అస్సలేదు. ఎప్పుడు చూడు ఆ చదువు మీదే ధ్యాస తప్ప నీ గురించి ఆలోచించనే ఆలోచించదు. నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది సుందరం.